ఐసీసీ విమెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు షెడ్యూల్ ప్లాన్ చేసింది ఐసీసీ. ఇండియా అండ్ శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేస్తుంది ఈ ఈవెంట్ని. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుందా ఉండదా అన్న మీమాంసకు తెరదించుతూ, బికాజ్ ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలు మనకు తెలిసినవే కదా. సో గొడవ లేకుండా ఇండియాలో కాకుండా శ్రీలంకలోని కొలంబోలో వెన్యూ ఫిక్స్ చేసేసింది. ఫైన్, అంతవరకు బాగానే ఉంది. షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత స్పోర్ట్స్ క్రికెట్ కమ్యూనిటీలో ఒక చర్చ నడుస్తోంది. హైదరాబాద్ని ఎందుకు వెన్యూల్లో చేర్చలేదు? రీసెంట్గా ఐపీఎల్ టైంలో హెచ్సీఏ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల పంచాయతీ నడిచింది. సో ఐసీసీ ఆ కోపం కొద్దీ హైదరాబాద్ని వెన్యూల్లో తీసేసింది అని. బట్ ఈజ్ ఇట్ రైట్? ఎంత మాత్రం కాదు. హైదరాబాద్ ఈజ్ ఎ మేజర్ వెన్యూ. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, ఎలానో హైదరాబాద్ కూడా అలాగే. ఈ ఈవెంట్కి ఏ మేజర్ గ్రౌండ్ని కన్సిడర్ చేయలేదు. సో కాబట్టి హైదరాబాద్ని లెక్కలోకి తీసుకోలేదు. అంతే తప్పితే టికెట్ల పంచాయతీకి ఈసారి హైదరాబాద్ని వెన్యూలో ఇవ్వకపోవడానికి సంబంధమే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొద్దిమంది మాట్లాడుకుంటున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే వెన్యూస్ ఇచ్చారు. అలా కూడా ఉంటుందా? షెడ్యూల్ చూశాను నేను. గువాహటి అస్సాం బీజేపీ పాలిత రాష్ట్రం, ఇండోర్ మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం, వైజాగ్ ఆంధ్రప్రదేశ్, అఫ్కోర్స్ ఎన్డీఏ పాలిత రాష్ట్రం బీజేపీ, టీడీపీ అండ్ జనసేన. చూడబోతే కాస్త నిజం అనిపిస్తుంది. మరి అలా అనుకుంటే బెంగళూరు కూడా ఇచ్చారుగా. బెంగళూరు ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా. సో ఐసీసీ పాలిటిక్స్ని కలిపి చూడదు. ఏదైనా వెన్యూ సెలెక్ట్ చేయడానికి ఐసీసీకి బోలెడన్ని లెక్కపత్రాలు ఉంటాయి. రొటేషన్ పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. అలాగే ప్రతిసారి మేజర్ సిటీస్కి ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఈ టైర్ 2 సిటీస్లో ఉండే క్లబ్స్ని ఎప్పుడు మనం డెవలప్ చేసుకుంటాం? నార్త్ ఈస్ట్లో మనకున్న గ్రౌండ్ అదొక్కటే, గువాహటి. సో అక్కడ ఇవ్వకపోతే నార్త్ ఈస్ట్లో క్రికెట్ ఎలా డెవలప్ అవుతుంది? వైజాగ్ ఇవ్వకపోతే టైర్ 2 సిటీస్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలా డెవలప్ అవుతుంది? దానికి రాజకీయాలకి సంబంధం లేదు. ఈరోజు ఇండోర్ రావచ్చు, రేపు వడోదర రావచ్చు, ఆ తర్వాత వైజాగ్ రావచ్చు, ఆ తర్వాత XYZ టైర్ 3 సిటీస్లో కూడా క్రికెట్ డెవలప్ అవ్వాలి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే ఈ రొటేషన్ పద్ధతిలో ఆయా సిటీస్కి ప్రాధాన్యం ఇస్తూ ఉండాలి. ఆయా క్లబ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్లబ్స్. దేశంలో 30 పైగా క్లబ్స్ ఉన్నాయి. హెచ్సీఏ లాంటివి. ప్రతిసారి హైదరాబాదు 6 మేజర్ సిటీస్కి ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇక రూరల్ క్రికెట్ డెవలప్ అయ్యేది ఎప్పుడు? సో ఐసీసీ ఇలాంటివి ఎన్నో దృష్టిలో పెట్టుకుని ఇస్తుంది. సో దయచేసి రాజకీయాలని క్రికెట్ని కలిపి ముడిపెట్టి చూడకూడదు.